తాడు మరి బోధిని అది ఆగిపోయింది నేను తాతా ఎవరికన్నా చెప్పు వచ్చి పాపం ఆ ముసల్దా మరి బోధింటే బోధింటేనే కళ్ళు రావాలి కళ్ళు వస్తా వద్దే నేను అప్పుడు ఎప్పుడు తినే తాగి అంటిస్తే ఎవరు అమ్మాయిని తడుకునేటోళ్ళు నా పువ్వు తింటే తింటేమో తినకూడదు తినేమంటే గడ కమలమ్మకు పెట్టిస్తారు తినని సాగనన్న చావని అంటారని మళ్ళీ ఇంట్లో కూడా రానియరు అవతలి తల్లి చూసాను తెలివి వస్తున్నదా అనుకుంటున్నాం ఆడుకుంటున్నా మోకొడుకులు అడగకుండా అనుకున్నాక మేము అడిగి చేస్తున్నాం పోయి చెంబులో పోయి లేవే లేస్తుంది పోయి చెంబులో పోయి తల్లి నీ తాగది నేను తాగుతా చెమ్మాడు నీకు తెలియదు ఏమో సంగతి చెప్పు నీ ఉత్సవం నేను తాగుతా నూకుతుంటివి కళ్ళు అంటే నూకడ వస్తా అంటే బో నూకడ పోదంట చెప్పు నీ బిడ్డలకు కూడా చెప్పు లేవే పోయి కాదు నువ్వు బోధించే నీకు కళ్ళు చెప్పు ఇప్పుడు బ్యాంక్ కూడా ఫోన్ చేయి లేవుగా లేవిగా తాగి తల కోసుకుని ఇక్కడ ఎవరికి ట్యాంక్ తాగుతుంది ఓకే నువ్వు కప్పుడు చూడు చూడు అమ్మ ఎట్లా మాట్లాడుతుంది అప్పుడు మళ్ళీ భోజనం అండి దశ పడుకుంటే తినవడానికి ఇప్పుడు కళ్ళు వేసుకుంటా తాగుతామంట నా కళ్యాణ్కే తాగుతాను నీ కాళ్ళు మనకు ఎట్టా నీకు అని ఇచ్చేసేదానికి నా అవసరం ముట్టా నా రాయదాలుగా అని అంటే కళ్ళు తాగు నా బగ్గల కళ్ళు నేను తాగాలంటే కళ్ళు తాత బీరు తాత నువ్వు ఎవరికి సాకులు నేడుతున్నావు నీ అసలు తల్లలు మాకు కూడా ఉన్నారు మా అమ్మోళ్ళు గిట్లా చేస్తా లేదు నన్ను ఎవరు కొట్టిండ్రు వాళ్ళకి అంటున్నాను కొట్టింది ఉన్నదా నేనే ఉంటుంది కదా ఏమన్నారు ఇప్పుడు అన్నుడుకు నేను కాలు వచ్చి దుబ్బుడగట్టింది నిన్ను సంజీవని కొట్టినట్టు కొడితే నువ్వు చెప్పినట్లుంటావు ఇలా తుప్పుడు బెలిగినా ఎట్లా బెలిగిందో అట్లా బెలుసు కళ్ళతో చూసినావు లేదు ఆ బల్లని కానీ లేకుంటే నువ్వు ఉంటు కదా మనం ఉంటే చేస్తుంది ఆ అమ్మ గీన ఒక్కుందని నేను వచ్చి తిట్టి నీ కొడుకు తస్తే కూడా నువ్వు ఇంకే ఉండాలి కొడుకులేదు తక్కువ గారు ఏ రమ్లీ అంటే గుండు తీసుకొని వేస్తారు దీన్ని అక్కడ కొడుకులు అంతగాని గప్పు కూర్చొని నేను కూడా ఏమనలేదు లేవే మాట్లాడి ఆకలి చచ్చిపోయి ఏరికి ఏడలు పెడితే వాళ్ళు మాకు మాట్లాడితే మాకేమనిపిస్తుంది గిడ దొడ్డి సాఫ్ చేసిండు ఇంచేత ఏరి ఇట్లా ఇట్లా కడుక్కొనికే రాదా ఆడాసిన బాగా అందరు చూస్తారు నా బరివీరలు అన్ని గుంజుకోపోయి ఇట్లా ఇట్లా అంటది ఇట్లా కొట్టుకుంటుంది ఏమున్నదమ్మా నువ్వు అంత సతపుత్రాలవా ఉత్త పోసి కడుక్కోనికే ఏరిగితే కడుక్కుంటాము ఏమి దేవుడు చూసిరు కొద్దిగా నేను చూసిన మొన్న ఎన్నాడు అనిష బిడ్డకు బాత్రూంలో పెయ్యి అడిగి అమ్మ నువ్వు ఆ పిల్లకి చూడు నేను కడుక్కుంటాను అని జరిగిన చూడు ఎప్పుడు వచ్చిందేమో వినాయకం కళ్ళు ప్యాకెట్ పెట్టింది ఆడ పోయి ఎరిగింది నీకు కుండ నింపుకొచ్చిన్నాడు కుండ ఈ అమ్మ కుండ నింపుకొచ్చి సంజీవ సుధ ఆడు పెట్టిండ్రు అయిపోయాడు ఎరుగుతున్నా అంటే అల్లంటలకు నేను దబ్దబ జాబ్ చేసుకున్నానే అయితే లంగా జాబ్ చేసుకొని చీర గిట్టే ముదురుకొని వచ్చిండు చీర కట్టుకుంటాను
ఇక ఎరిగింది అంటే ఏం తప్ప అంటారని కడుక్కున్న దాటికి వచ్చింది. కాలపడితే ఇంకున్నది, కాలపడితే మంచిగా కడుక్కొని ఇంతమని నీవు జర నేను ఎరుగుతా బాత్రూంలో కోతా అమ్మ అంటే నేను జర లేట్ అయిపోయి కడుక్కుంటుంటి. పిల్లకైతే అడిగింటి కదా, నీవు పోయి కూర్చొని వస్తుంటే ఆడ కూర్చున్నాళ్ళు ఏమి ఉండే ఖరారు. ఇప్పుడు నేను నిలబడుతుంటే నువ్వు కడుక్కొని బయటికి వెళ్ళాక నేను పేయి కోసుకుంటుంటి అంటానంటే ఏమనపాయి. ఆడ కడుక్కున్నది. ఇక అప్పుడే శుద్ధు సంజీవ ఎమ్మకుండ నింపుకొని వచ్చింది. ఇక నీళ్ళు వస్తా ఉన్నది. అది ఇంత గొద్దులు ఎడవస్తుందమ్మా. మళ్ళీ నేను పేయి కడుక్కొని వచ్చి ఆ నీళ్ళు గుమ్మరిచ్చి బట్టలు మానేసి అవుతాయి. పిల్లలు రేపు పోతా అంటారు అన్నమాట. నా బట్టలు ఆ పిల్ల బట్టలు అన్నీ సరిపేసి అంతా రుద్ది కడిగి మళ్ళీ బట్టలు విండేసిన తెలుసా. మళ్ళీ నేను ఆడెరిగిందే అంటాను. నేను జూట, సంజీవ జూట, అనుష కూడా జూట ఆడేనా. అనుష కూడా ఏం చెప్పే ఆ పిల్ల కూడా ఉండే కదా. తిన్నే మెరుగుతుంది నీవు ఓకే అని బాగా సోకుగా అనిపిస్తున్నది ఆ అమ్మకు. ఏమన్నా అంటే ఇంటికాడ చూసుకుంటే మంది అని ఇంక రారు బయట నాన్నకాడ అంటే ఎంతమంది దీని తిరుపతి మొక్కిందంట. ఎన్నడో రగప్ప పుట్టిన దానికే ఏమో అదే చూడున్నది. ఇప్పుడు మా జనాలు మా సేవకు మొక్కి పోషామకు చేస్తే ఒప్పుతుందా? ఒప్పుతుందా? మాట అంటున్నా. ఇప్పుడు మన ఇంటే మన్యం కొండ తీర్తే తిరుపతి అంటారు, ఇంటే మన్యం కొండ అంటారా. మేమేమో తక్కువ అవుతుందేమో అంటున్నా. మరి దుడ్లు కావాలన్నా ఏమంటున్నాయి దుడ్లు. ఇప్పుడు పైసలు జమ చెయ్యి. నీ బిడ్డలు రాకుండా పర్వాలేదు, మేము వస్తేనే వాళ్ళు తోలుకొచ్చిరు మా ఇంట, మేము వస్తేనే వాళ్ళు మా ఇంట వచ్చిరు అంటారు. వాళ్ళు రాకుండా పర్వాలేదు. నీ దుడ్లు ఎవరెవరుతున్నాయో జమ చేసి పెట్టుకో. కానీ బస్సులో కోదాం. ఆటో కంటే వాడు 2,000 తీసుకుంటాడు. మన కూడా కోటాలకు మాబనారు పోతేనే 1,000-1,200 ఉండొచ్చు. అవతల బాగానే పోలే మళ్ళా గుట్టెక్కాలి. ఆడ ఇప్పుడు ఏమైందంటే మన ఆధార్ కార్డు మీద ఆడ కామన్ కార్డు తీస్తారంట. ఆడికైనా ఆటో పోతాం. మళ్ళీ ఆటోలో 20 మీనుకో 30 అయితే మన పోతాము. కిరాయిలో పెట్టుకొని పోదాము. ఆటోలో అంటే ఎవడు ఇది ఆడు పైసలు ఎవరు తెడుతున్నాయో జమ చేసుకో చెప్తున్నాను నేను. వాళ్ళు వచ్చినా సరే వాళ్ళేం బింకు మీద ఉన్నారు. మేము వస్తేనే వాళ్ళు దొరికిపోతాం, మేము వస్తేనే వాళ్ళు దొరికిపోయేట్లాకున్నారు. మనం నాకు నాటు ఉన్నదంట, నీ అమ్మ అంటుంది, కాయ ఉన్నదంటానని ఈ అమ్మనేమో వస్తానేనంటనే మీ అమ్మ అంటుంది. అక్క రాదంట, నేనేం చేస్తా అంటే ఈ బాల్య అంటున్నా ఈ అమ్మ అంటుంది. ఎవరు రాకుండా సరే మాకు తప్ప మాకన్నా మొక్కం ఉంటుంది కదా. అందుకని నేనేమంటున్నా, ఎవరు రాకుండా పర్వాలేదు, పోయి గుడ్డు కొట్టించుకుంటాము. ఈడికే ఇంత చపాతి పులిగోర కూడా మాపడికి గడి చెప్పు ఉంటాం. తెల్లారిపోతు కానీ లేచి వస్తాం. ఇప్పుడు ఈడికెళ్ళి కోసుకోవాలి. కోసుకునే సీట్లు దొరుకుతాయి ఒరుగుడు ఏడవరుగాలి మాపడికి ఏడా ఆడ. ఇప్పుడు మంచిగా కూర్చుంటున్నది. యా గుండు మీద రిప్పిస్తాం. అదే అంటుండా కిందికి రావాలి గుట్ట మీద ఉండండి. అని కింద మొన్న మీ పిల్లలు చూసింది కిందనే వండుకుని మేము వండుకున్నాం. మీద ఉండని జాగ మీద ఉంచలేరు. గర్యాకుల నాన్న మొన్న కూర్చున్నాం చూడు గాని అయితే కింద. ఇప్పుడు వాళ్ళకి అయింది కింద కూర్చుంటున్నది. లేపుదాము పడినప్పుడు అన్నట్టు మళ్ళీ చేస్తుంది. మేము నిద్రనే పట్టది. మా అచ్చి వండుతలేదు. అక్కిల వండుతలేదు, వండుతలేదు. లక్కి 12 నిద్ర వస్తలేదు. అది ఒకటి అంది ఇదొకటి అని చింటు మా అమ్మ వండుకున్నాడే లేస్తాడే అంటే అని అట్లా కూడా వండుతలేదు. అది యాసకు వచ్చి నాకు నిద్ర మూసుకొస్తుంది. ఎప్పుడు పోయినరామా? కోతులు వస్తున్నాయి. తెచ్చుకొని పోతుందేమో. తల్లి వండి తల్లి వండి అట్లా నిద్ర అందుకదా ఎవరెవరు దమ్ము చేసినావా కట్టుకొని పోదామా, తీసుకొని వస్తాం. ఎవరు వద్దు, ఎవరు కిరాయిలు వాళ్ళు పెట్టుకొని పోదాం. ఆయమ్మ నీవుదా అన్న ఏం అవసరం లేదు. నేను అడుగుతాను పోయి తీసుకొని వస్తాం. ఇప్పుడు బస్ కిరాయి అయితే ఫ్రీనా? బస్ కిరాయి ఫ్రీ అయినా ఆధార్ కార్డుల మీద అవతల 20-30 100 రూపాయలు అను. కిందికి వచ్చేటప్పుడు 100, పోయేటప్పుడు 20 బస్ ఎక్కిన అంటాడు మనకు బస్ ఆపాలి కదా. బస్ స్టాండ్ లాపడా బస్ స్టాండ్ లాపుతారు.
ఈడ బస్ స్టాండ్లో ఆపుతారు, ఆడ మారినారు బస్ స్టాండ్లో ఆపుతారు, ఆడ కమన్ కాడ ఎత్తాయని జీతంటే ఆపుతారు. ఒకరం బస్తాలు అవి పట్టుకుని ఒకరము ఉంటాము. ఎవరిని ఏమంటారు, నీవు దాని రాదు వాళ్ళ బింకెం చాలా ఉన్నది. వాళ్ళ బింకెం తగ్గట్టు మనం చేస్తాం, గుడ్డు కొట్టుకొచ్చి చేస్తాం పట్టు. ఊకే పంచదేం పంచాదు, నీవుదా ఎంత సరే ఏం మాట్లాడతారో మాట్లాడండి. ఇక ఇంటికి అంటే సంక్రాంతికి దినం ఏడవద్దు, వాళ్ళు ఆపద్ది వస్తామన్నారు. అంటే వద్దు సంక్రాంతికి నేను మొన్న లక్షలకు మెట్టుకట్టి కీడు దినం ఏమొద్దు, ఇప్పుడు పండుగ అయినాక ఇట్లా పోతే వస్తుంది అంటాను. నేను మెత్తను చూసుకుంటే పోతా ఆడే ఎవరి రాప నేను అన్నది మంచి రాసేటదే. సాసుదికి వచ్చి మెత్తను చూసుకుంటూ పోతారా, మీరు రేపు రాపోండి ఎలా ఇంటికి పోయి అన్నీ అన్న. ఇక మీ ఇంటికే రమ్మేము, మీ ఊరికే రమ్మేము అంటాడు. హాయ్ పురుకులు ఆడుతున్నాడు. మరి సాసుదికి వచ్చి అతను నీకు వస్తారా అమ్మ? నేను మాట్లాడుకుంది వస్తామని అనుకుంటుంటి. ఇక సుమిత్ర వస్తా అంటుంది. ఇక నేను రాను పదప్ప ఇంటికి లేదన్నా, మీరు మంచిదానికి రాలేరు, చెడ్డ పనికి వచ్చిండ్రు, ఇంటికి పోండి, పొద్దుగాల రాండి, మనాడు ఉండి దాని గురించి వద్దంటారు. నేను అంటాను కూడా అన్న. ఇక రామ్ అంటే రాకుంటే అన్నికి మళ్ళీ ఏం చేస్తా. ఇప్పుడు అవు ఇంకా వేరే ఊరికేనా వచ్చినాము, ఈ ఊరికి వచ్చినాము అంటేనేమో సరిపోతుంది. అది మంటిది వచ్చినాము.